Hi friends, you are welcome to Sham Institute. We will discuss today's current affairs. So దీనిలో మనం గమనిస్తే కొత్త సెబీ చైర్పర్సన్ కొత్త పర్సన్ని ఎంపిక చేయడం జరిగింది. అర్ధరాత్రి అన్నమాట. సో స్పెషల్గా జాతీయ సైన్స్ దినోత్సవం గురించి డిస్కస్ చేస్తా, కాస్పియన్ సముద్రం గురించి, తర్వాత క్రిప్టో ఆస్తులపై కేంద్రం పన్ను చర్యల గురించి మాట్లాడతా, హెరాత్ ఉత్సవం గురించి డిస్కస్ చేస్తా, స్వయత్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడతాం, చొరవ, రాజాదిత్య చోళ గౌరవార్థం సిఏఎఫ్ శిక్షణా కేంద్రం పేరు మార్చారు అరక్కోణంలో, దాని గురించి డిస్కస్ చేస్తాం, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పిఓ గురించి మాట్లాడతాం. మొదటిగా మనము ఇవాళ స్పెషల్ డే కాబట్టి నేషనల్ సైన్స్ డే గురించి మాట్లాడదాం. నేషనల్ సైన్స్ డేని మనకి ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. దీన్ని దేనికి గుర్తుగానంటే మనకి రామన్ ఎఫెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన దానికి గుర్తుగా ఈ ఫిబ్రవరి 28ని మనం నేషనల్ సైన్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. సివి రామన్ కదా, సివి రామన్ చాలా సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, ఇండియా గర్వించదగ్గ ప్రముఖుల్లో ఈయన మొదటివారు అని చెప్పాలి, చాలా స్పెషల్ పర్సన్గా చెప్పాలి. అంటే సైన్స్ గురించి ఉన్న పరిణతి లేని సమయంలో ఇతని ఎక్స్పెరిమెంట్లు చేశారు. అంతేకాకుండా ప్రపంచానికి కాంతి పర్యవేక్షణ గురించి తెలిపిన వ్యక్తి కింద చెప్తాం, అంటే లైట్ స్కాటరింగ్ గురించి అనమాట. సో అంత స్పెషల్ పర్సన్, కాంతి పర్యవేక్షణ గురించి తెలిపిన వ్యక్తిగా కింద చెప్పుకోవాలి మనం. సో అంటే కాంతి పరావర్తనం ఎలా చెందుతుంది అంటే వాయువుల్లో కానీ గ్యాసుల్లో మనం చూస్తే అవి షేప్ని ఎట్లా అక్కడి నుంచి ఎలా స్కాటర్ అవుతుంది అనే విషయాన్ని, అప్పటిదాకా ప్రపంచానికి తెలియని విషయాన్ని ఈయన తెలియజేయడం జరిగిందనమాట. అలా దాన్ని మనం రామన్ ఎఫెక్ట్ అంటాం. చాలా స్పెషల్ పర్సన్. ఏంటంటే యూరోప్ నుంచి ఆ ఓడలో వస్తూ నీళ్ల కలర్ చూస్తాడు ఆయన. నీళ్ల కలర్ చూసి ఎందుకు బ్లూగా ఉన్నాయి అని ఫస్ట్లో ఎలాంటి నోషన్ వచ్చేది అని అంటే కామన్ మ్యాన్కి వచ్చేది, ఆకాశం అదే కలర్లో ఉంది కాబట్టి దాని రిఫ్లెక్షన్ ఏమో అనుకుంటాడు ఫస్ట్. తర్వాత దీన్నే మనకి ఇతనికి ఊతమిచ్చే విధంగా 1927లో 27 సంవత్సరంలో క్రాంప్టన్ ఎఫెక్ట్ అని విని ఉంటాం మనం. క్రాంప్టన్ ఎఫెక్ట్. ఈ క్రాంప్టన్ ఎఫెక్ట్ మనకి క్రాంప్టన్ పేరు కదా, ఆ క్రాంప్టన్ అనే ఆయనకి ఎక్స్రే కణాల మీద చేసిన పరిశోధనకు గాను ఆయనకి నోబెల్ బహుమతి వస్తుంది. ఎప్పుడు 1927లో. దాన్ని ప్రేరణగా తీసుకొని వర్క్ చేయడం వల్ల ఈయనకి నెక్స్ట్ 1928లోనే ఈయనకి నెక్స్ట్ టర్న్ అవుతుందన్నమాట, నోబెల్ వస్తుందన్నమాట. 1928. సో స్పెషల్ పర్సన్గా స్పెషల్గా చెప్పాలి మనం. ఇక్కడ 1928లో 1928లో ఈయన ఈ క్రాంప్టన్ ఎఫెక్ట్ని చూడడం జరుగుతుంది. క్రాంప్టన్ ఎఫెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈయనకి ఈ క్రాంప్టన్ రీసెర్చ్ గురించి, క్రాంప్టన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకొని రీసెర్చ్కి 1930లో నోబెల్ ప్రైజ్ వస్తుంది అనమాట. నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఈయన రామన్ ఎఫెక్ట్ని ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1928 ఫిబ్రవరి 28 అనమాట. ఫిబ్రవరి 28ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఈయన. దానికి కాను నోబెల్ బహుమతి వచ్చింది 1930లో వస్తుంది నోబెల్ ప్రైజ్. దీని మీద రీసెర్చ్ 1928 ఫిబ్రవరి 28 డేట్న రామన్ ఎఫెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ ఫిబ్రవరి 28 మనం రామన్ ఎఫెక్ట్ మన నేషనల్ సైన్స్ డేగా భారత ప్రభుత్వం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, జాతీయ సైన్స్ దినోత్సవంగా. సో ఇక్కడ కనుక మనం చూస్తే అంతేకాకుండా ఈయన చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఆయనకి. 1954లో భారతదేశపు మొట్టమొదటి భారత సివిలియన్లకు ఇచ్చే చాలా ప్రముఖమైన అవార్డు భారతరత్న. ఈ భారతరత్న మనకి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు కదా, ఆయన, సి రాజగోపాలాచారి, సివి రామన్, వీళ్ళ ముగ్గురికి మొట్టమొదటిసారిగా వీళ్ళకి భారతరత్న ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది 1954లో. అది కూడా ఒక స్పెషల్ ఈవెంట్. మొట్టమొదటి భారతరత్న అంటే భౌతిక శాస్త్రంలో భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తి మనకి సివి రామన్, చాలా స్పెషల్ వన్. సో ఇక్కడ గురించి మనకి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఎలా ఉంటుందంటే నేషనల్ సైన్స్ డే ఎప్పుడని అడుగుతాడు జనరల్గా అడిగే క్వశ్చన్. మనకి ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ గ్రహీత ఇతను భౌతిక శాస్త్రానికి సంబంధించి. తర్వాత ఇక్కడ రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు 1928లో ఫిబ్రవరి 28న. 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకి. భారతరత్న 1954లో వచ్చింది. సో ఆ పాయింట్స్ మనకి తెలుసుకోవాల్సిన అంశాలు. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే ఈ రామన్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత చాలా భౌతిక శాస్త్రంలో చాలా అంశాల మీద భారతీయులు ఇతన్ని రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళు ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఫిబ్రవరి 28, 1986-87 ఈ సమయాన్ని నుంచి భారతదేశ ప్రభుత్వం ఫిబ్రవరి 28, 86-87 నుంచి ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా అబ్జర్వ్ చేస్తోంది. 86 తర్వాతనే మనకి దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది నేషనల్ సైన్స్ డేగా. అది ఇంపార్టెంట్ వన్ మనకి. సో తర్వాత ఇలా కనుక మనం డౌన్ ద లైన్ కనుక చూస్తే
ఈ పర్టికులర్ ఈయన ప్రస్థానంలో అంటే ఈయన స్పెషల్ టర్నింగ్లో. తర్వాత ఆయన 1930లో సివి రామన్కి నోబెల్ ప్రైజ్ రావడం. తర్వాత ఈయన ఐఐఎస్సి ఉంది కదా మనకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐఎస్సి బెంగళూరు ఉంది కదా, దీనిలో డైరెక్టర్గా జాయిన్ అవ్వడం. ఇక్కడే రిటైర్ అవుతారనమాట. ఐఐఎస్సిలో మనకి 1930లో జాయిన్ అవుతారు. 1948లో దీని నుంచి రిటైర్ అవుతారనమాట. రిటైర్ అయిన తర్వాత 1970లో చనిపోతారు ఆయన. 1970లో 1970లో అనమాట. 1970 నవంబర్ 21న చనిపోతారు. 1888 నవంబర్ 7న పుట్టిన ఈయన 1970 నవంబర్ 21న చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఐఏఎస్సి డైరెక్టర్గా పనిచేశారు. ఐఏఎస్సి డైరెక్టర్గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి డైరెక్టర్గా ఆయన సేవలు అందించారు బెంగళూరులో అనమాట. అక్కడే రిటైర్ అవుతారు. తర్వాత సివి రామన్ ఇన్స్టిట్యూట్ని కూడా స్టార్ట్ చేసి దాన్ని చాలా కాలం రన్ చేస్తారు. సైన్స్కి రిలేటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాటికి ఆయన ఓన్ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇలా మనకి మన సివి రామన్ వెరీ స్పెషల్గా చెప్పుకోవచ్చు. తర్వాత 2025 ఇయర్ 2025 యొక్క ప్రత్యేకతల్లో అంటే దీని థీముల్లో అంటే ఇతివృత్తం కనుక మనం చూస్తే దీని ఇతివృత్తంలో ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్, ది ఇంపార్టెంట్ వన్. వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్లో ఏంటి కాంటెక్స్ట్ అని అంటే ఇండియాని గ్రో చేయాలి అని అనుకుంటున్నాం కదా, దానిలో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న యువతని వాళ్ళని అంతర్జాతీయ లీడర్లుగా మార్చాలి అని అంటే దేనిలో సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో మన వికసిత్ భారత్ ప్రొవిజన్ తోటి వీళ్ళని ముందంజలోకి వెళ్ళే విధంగా చేయాలి, ఎంపవర్ చేయాలి, వాళ్ళ సాధికారత గురించి మనం కష్టపడాలి అని స్లోగన్ తోటి థీమ్ తోటి ఈ ఇయర్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దీని థీమ్ ఇది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి అంటే ఎస్ఎన్టీకి రిలేటెడ్గా అంటే నేషనల్ సైన్స్ డే కాబట్టి దానికి రిలేటెడ్గా కొన్ని ర్యాంకులు చూద్దాం భారతదేశానివి. విపో ఇంట్రడ్యూస్ చేసిన, విపో అంటే మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇది మనకి జెనీవాలో ఉందన్నమాట. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్ నివేదిక ఇది ఇచ్చిన నివేదిక ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 39వ ర్యాంక్లో ఉంది. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2024కి 39వ ర్యాంక్లో ఉంది. మరియు గ్లోబల్ మేధో సంపత్తి ఫైలింగ్లో 6వ స్థానాన్ని సంపాదించింది. అంటే మేధో సంపత్తి ఫైలింగ్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే మనము మన మేధస్సును ఉపయోగించి కనుక్కున్న విషయాలు అనమాట. అలాంటి అంశాల్లో మనం 6వ స్థానంలో ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో, ఎన్ఆర్ఐ ఇండెక్స్లో ఇవంతా 2024కి సంబంధించినవే. ఎన్ఆర్ఐ 2024 కూడా భారతదేశం 2019లో 70 స్థానం నుంచి 49వ స్థానానికి వచ్చింది. ఎన్ఆర్ఐలో రెడీనెస్ ఇండెక్స్లో 2019లో ఇది 79వ స్థానంలో ఉండేది. అక్కడి నుంచి 2024కి వచ్చినప్పటికీ 49వ స్థానానికి వచ్చింది. ఇది ఐసీటీ మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ పరివర్తనలో పురోగతి గురించి చెప్తుంది. ఐసీటీ ఉంది కదా మనకి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా, దానిలో భారతదేశం పురోగతిలో ఉంది అని చెప్పడానికి అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి మన సైన్స్ డే. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ వన్. ఇది గ్రూప్ 2లో అడిగాడు ఈ క్వశ్చన్ని. 2024లో భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఏ స్థానం పొందింది అంటున్నాడు. 39వ స్థానం కదా, అంతకుముందు 79వ స్థానంలో ఉండేది 2019లో. 2024కి వచ్చేటప్పటికి అది 39వ స్థానానికి వచ్చిందని చెప్పుకున్నాం. సో మన ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ కదా. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. మాధవీపూరి బచ్, మాధవీపూరి బచ్ అనే ఈవిడ సెబీ చైర్మన్ అనమాట. సెబీ చైర్పర్సన్ ఈవిడ పదవి విరమణ అంటే ఈవిడ టెన్యూర్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మాధవీపూరి బచ్. ఈవిడ టెన్యూర్ అయిపోయేటప్పటికి ఈవిడ ప్లేస్లో కొత్త పర్సన్ వచ్చారనమాట. ఇతను రేపటి నుంచే అంటే మనకి March 1, 2025 నుంచి ఇతని పదవీ కాలం కొనసాగుతుంది. 3 సంవత్సరాలు అనమాట. 3 ఇయర్స్ నుంచి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలి అనుకుంటే. 3 సంవత్సరాలు వీళ్ళ పదవి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈవిడిది 3 సంవత్సరాల పదవీ కాలం అయిపోయేటప్పటికి నెక్స్ట్ పర్సన్ రావడం జరిగింది. దీన్ని మనకి ఏసీసీ ఉంది కదా, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అని అంటాం. ఏసీసీ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ప్రధానమంత్రి అధ్యక్షతలో ఉంటుంది కదా. సో ఈయన ఈ క్యాబినెట్ ఏం చేసిందనంటే ఇతని పేరుని సిఫార్సు చేసిందనమాట. అతని పేరుని సిఫార్సు చేసింది తుహీన్ కాంత్ పాండే ఇతను అనమాట. సో ఇక్కడ ఈ మనకి తుహీన్ కాంత్ పాండే ఈయన అంతకుముందు దీపం డిపార్ట్మెంట్లో ఉన్నారు. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్,
ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ అసెట్స్ మేనేజ్మెంట్ అంట. సో అసెట్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ, పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ అంట. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అంట. ఇదనమాట. దీనికి దీపం అంటారు. దీన్ని డిపార్ట్మెంట్ని దీపం డిపార్ట్మెంట్ అంటారు. దీనిలో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తి అనమాట ఈయన. ఎవరు? మన పాండే. సో తుహిన్ కాంత్ పాండే న్యూ అపాయింట్మెంట్. చాలా అపాయింట్మెంట్స్ వచ్చాయి కదా మనకి. ఈ గ్యాప్లో మనకి సెబీ చైర్మన్, ఆర్బీఐ గవర్నర్, ఇలా మంచి కొత్త కొత్త అపాయింట్మెంట్స్ వచ్చాయి మనకి. సో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి. సో మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఇవి. మరి ఈవిడ ప్లేస్ నుంచి అంటే ఎందుకు ఇంత సడన్ డెసిషన్ తీసుకున్నారు? ఈవిడ టెన్యూర్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా అంటే అంతకుముందు ఎక్స్టెండ్ చేశారు కొంతమందివి. ఈవిడ టెన్యూర్ ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అంటే మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి, ఎఫ్పిఐస్ ఉంటాయి. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైంది అని అంటే ఇవి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల నెగిటివ్ షేడ్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయన్నమాట. మన దగ్గర నుంచి పెట్టుబడులు, ఇక్కడ చేయాల్సిన పెట్టుబడులు, ఆల్రెడీ చేసిన పెట్టుబడులు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి లాస్ట్ జనవరి నుంచి, 2025 జనవరి నుంచి అనమాట. సో దానికి ఏమైంది అని అంటే ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కొత్త అపాయింట్మెంట్ అనేది దానికి దారి తీయడం కూడా జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఈ కాస్పియన్ సముద్రం చూడండి. కాస్పియన్ సముద్రము మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, కాస్పియన్ సీ అంట. ఇది కాస్పియన్ సీ ఏమవుతుంది అంటే ఒకప్పుడు సముద్రంగా ఉన్నది ఒక చెరువులాగా మారిపోతుంది, లేక్ లాగా మారిపోతుంది. అంటే దాన్ని కుంచుకుపోతుంది అనమాట. అది న్యూస్లో ఉంది రీసెంట్గా. దీని దాదాపుగా డెప్త్ వచ్చేటప్పటికి 1025 మీటర్లు ఉన్న ఈ సముద్రం, యావరేజ్ డెప్త్ 187 మీటర్లు ఉన్న ఈ సముద్రం ఏమైంది అని అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి బాగా కంప్లీట్గా ఏమవుతుందంటే కుంచుకుపోతుంది, షార్ట్ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే దీని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అజర్బైజాన్ కానీ, టర్కమెనిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, అజర్బైజాన్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో దీని చుట్టూతో ఒక 5 కంట్రీలు ఉంటాయన్నమాట డిఫరెంట్ డైరెక్షన్లో. రష్యా, టర్కమెనిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్, ఈ 5 దేశాలు అనమాట. ఈ 5 దేశాలు ఏమైతాయంటే వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ఉంది, దీని మీద ఇంపాక్ట్ ఉంది అనేది పాయింట్ అనమాట. పర్యావరణాన్ని, ఈ పర్టికులర్ సముద్రం యొక్క పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, దాని జీవ వైవిధ్యాన్ని కోల్పోయే విధంగా చేశాయి అనేది పాయింట్ అనమాట, నడుస్తున్న పాయింట్. మరి దీనికి రిలేటెడ్గా వీళ్ళు ఏం చేశారంటే ఒక కన్వెన్షన్ కూడా ఉంది మనకి. దాన్నే టెహరాన్ కన్వెన్షన్ అంటారు. టెహరాన్ కన్వెన్షన్ 2003లో జరిగిందనమాట. 2003లో టెహరాన్ కన్వెన్షన్ జరిగింది ఈ 5 దేశాల మధ్య. దీని చుట్టూతో ఉన్నది 5 దేశాల మధ్య అనమాట. కానీ దీనికి ఫైనలైజ్ అయింది ఎప్పుడు అని అంటే 2006లో అనమాట. 2006లో దీనికి కన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము కట్టుబడి ఉంటున్నాం, దీన్ని పర్యావరణానికి సంబంధించిన కాలుష్యాన్ని కలగనివ్వకుండా చేస్తామని 5 దేశాలు దాన్ని ఒప్పందానికి కూడా వచ్చాయి 2006లో. దీన్ని ఏమంటామంటే టెహరాన్ కన్వెన్షన్ అంటాం. టెహరాన్ కన్వెన్షన్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ అన్నది టెహరాన్ కన్వెన్షన్. అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా కూడా అనమాట. మనం గుర్తుంచుకోవాల్సిన వాటిల్లో ఈ టెహరాన్ కన్వెన్షన్ గుర్తుంచుకోవాలి. టెహరాన్ కన్వెన్షన్ ఏ దేశాలని చెప్పుకున్నా దీనికి బార్డర్ కంట్రీస్లో రష్యా ఉంది, టర్కమెనిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, తర్వాత అజర్బైజాన్, ఈ దేశాలు దీనికి సరిహద్దులుగా ఉన్న దేశాలు అనమాట. ఈ 5 దేశాలు కలిసి ఏం చేశాయంటే ఈ కన్వెన్షన్ మీద సంతకాలు పెట్టాయి 2006లో. ఖచ్చితంగా అడుగుతాడు ఇలాంటివి. పర్యావరణానికి సంబంధించిన అంశం చాలా ఇంపార్టెంట్ అంశం, అంతర్జాతీయ అంశం కూడా అనమాట. దట్స్ ద రీజన్. కంట్రీ ఏ పర్టికులర్ కాంటినెంట్లో ఉంది అంటే ఇది ఈ కాస్పియన్ సీ అనకూడదు, ఇంకా దీన్ని కాస్పియన్ లేక్ అనాలి. ఇప్పుడు లేకే ఇది ఆసియా ఖండంలోదే అనమాట. మనకి ఆసియా ఖండంలోనే ఉంది ఇది. రష్యా తప్ప మిగిలినవన్నీ ఆసియా ఖండంలోవే కదా, ఐరోపా ఖండం కదా రష్యా ఐరోపాలో మేజర్ పార్ట్ ఉంటుంది కదా. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం సార్, నైస్ క్వశ్చన్. టెహరాన్ కన్వెన్షన్కు సంతకం చేసిన దేశాలు ఏవి అంటున్నాడు. రష్యా, చైనా అన్నాడు. చైనా అసలు లేదు కదా. ఇరాన్, రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్, టర్కమెనిస్తాన్, టర్కీ లేదు అసలు, ఉక్రెయిన్ లేదు. సో బి ఆప్షన్, ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. దట్ ఇస్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బోర్డర్ ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి చూడండి. ఇరాన్ దీనికి సౌత్లో ఉందన్నమాట. దీనికి ఈస్ట్లో టర్కమెనిస్తాన్ ఉంది, కాశ్మీర్ సీకి ఈస్ట్లో, తూర్పున. తర్వాత దీనికి నార్త్ వెస్ట్ అంటాం కదా, ఈ నార్త్ ఈస్ట్ కదా, ఇక్కడ ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కజకిస్తాన్ ఉంది. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో రష్యా ఉంది.
దీనికి అంటే కొంచెం దీని కింద అంటే ఎలాంటి కండిషన్లో అంటే మనకు ఆల్మోస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో అజర్బైజాన్ ఉంది, ఈశాన్యంలో కజకిస్తాన్ ఉంది, ఈశాన్యం వాయువ్యంలో రష్యా ఉంది, తర్వాత ఆగ్నేయంలో వచ్చేటప్పటికి ఆగ్నేయము నైరుతిలో డైరెక్షన్లో దక్షిణాల్లో వచ్చేటప్పటికి ఇరాన్ ఉంది. సో నైరుతిలో వచ్చేటప్పటికి అజర్బైజాన్, ఆగ్నేయంలో వచ్చేటప్పటికి తర్కమనిస్తాన్ ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం, ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, క్రిప్టో ఆస్తులపై కేంద్రం కొత్త పన్ను చర్యలను ప్రతిపాదించింది. క్రిప్టో కరెన్సీ ఉంటాయి కదా మనకి, క్రిప్టో కరెన్సీ అంటాం. క్రిప్టో కరెన్సీ అంటే మనకి బిట్ కాయిన్ అనేది బాగా వినిపిస్తోంది. ఈ బిట్ కాయిన్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఇథేరియం కానీ రిపీ కానీ, ఇవన్నీ ఏంటి అంటే వీటిని క్రిప్టో కరెన్సీ అంటాం. ఇవి మనకి ఫిజికల్ కరెన్సీ లాగా మనం వాడే లీగల్ టెండర్ కరెన్సీ లాగా ఉండవు. అంటే వీటికి లీగల్ టెండర్ ఉండదన్నమాట. అంటే అచ్చు వేసి ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశపెట్టదు. ఇవంతా వెర్చువల్గానే ఉంటాయి, వెర్చువల్గా తిరుగుతూ ఉంటాయి, అంటే ఆన్లైన్లోనే మూవ్ అవుతాయి. సో వాటికి ఏముంటుందంటే వాటి మీద పన్నులు నేను విధిస్తాను అంటోంది భారతదేశ గవర్నమెంట్. ఎప్పటి నుంచి అంటే ఈ పన్నులు అమల్లోకి వస్తాయి 2026 ఏప్రిల్ 1 నుంచి అని చెప్తాను, ఏప్రిల్ 1 నుంచి అని చెప్తాను. దీనిలో మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇదిగోండి, ఇవన్నీ వీటన్నిటిని క్రిప్టో కరెన్సీలే అనాలి. ఇవన్నీ క్రిప్టో కరెన్సీలే, క్రిప్టో కరెన్సీలు అని పిలవాలి. మనకి జనరల్గా మనం ఎప్పుడు వినేది బిట్ కాయినే కదా. ఈ బిట్ కాయిన్తో పాటు లైట్ కాయిన్ అని కూడా ఒకటి ఉంది, మనీరో అని ఒకటి ఉంది, డాగ్ కాయిన్ అని ఉంది, ఇథూరియం అని ఉంది, ఎథోరియం. ఇవన్నీ క్రిప్టో కరెన్సీలే ఇవన్నీ. సో వీటిని క్రిప్టో కరెన్సీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే సతోషి నకమోటో అనమాట. ఇతను జపాన్ చెందిన వ్యక్తి సతోషి నకమోటో, ఇతను ఈజ్ ద పర్సన్ అనమాట. ఈ బిట్ కాయిన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇదంతా బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అవుతాయి అనమాట, బ్లాక్ చైన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ కూడా తేడా ఉంది. డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మనకి డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ మోడ్స్లో ప్రభుత్వం మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవి డిజిటల్ కరెన్సీ. డిజిటల్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ఇప్పుడు ఫోన్పే సర్వీసెస్ ఉన్నాయి, జీపే ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ పేటిఎం సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ డిజిటల్ మోడ్లో మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే వికేంద్రీకరించబడినవి అనమాట, డీసెంట్రలైజ్డ్ ఇవి. అంటే ఒక చోట నుంచి ఆపరేట్ చేసేవి కాదు ఇవి, కానీ ఇవి ఒక చోట నుంచి ఆపరేట్ చేసేవి. ఇది బేసిక్ డిఫరెన్స్. చాలామంది డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ ఒకటే అనుకుంటుంటారు. నో, ఈ రెండు వేరు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇవి వచ్చేటప్పటికి ధృవీకరణ అవసరం. ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వం ధృవీకరించి మాత్రమే వీటిని రిలీజ్ చేస్తుంది డిజిటల్ కరెన్సీ. వీటికి అలాంటి కండిషన్ ఏముండదు, ఎక్కడి నుంచో వస్తున్నాయో కూడా తెలియదు, అవి ఎలా మూవ్ అవుతున్నాయో కూడా తెలియదు. సో ఇలాంటిది అనమాట క్రిప్టో కరెన్సీ అనేది. నెక్స్ట్ చూద్దాం మన భారతదేశ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇండియాలో మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది 2022లో. భారతదేశంలో CBDC అని ఇంట్రడ్యూస్ చేశారు 2022లో అనమాట. అంటే ఈ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతి నుంచి జరుగుతాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనమాట. దిస్ వన్ CBDC గుర్తుంచుకోండి, CBDC సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. నెక్స్ట్ మనకి వెళ్దాం. రీజనల్ ట్రైనింగ్ సెంటర్ CISF ఉంది కదా మనకి, CISF అంట, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంది కదా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి తమిళనాడుకు సంబంధించి ఈ తమిళనాడులో ట్రైనింగ్ సెంటర్ అరక్కోణంలో ఉందన్నమాట. తమిళనాడులోని అరక్కోణంలో ఈ CISF ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా దీని పేరుని మార్చారు వాళ్ళు. ఒక చోళరాజు పేరు ఇచ్చారనమాట, చోళరాజు పేరుని దీనికి ఇచ్చారు. రాజాదిత్య చోళ, ఆయన గౌరవార్థం ఏం చేశారంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా రాజాదిత్య చోళ, ఈయన గౌరవార్థం ఆ ట్రైనింగ్ సెంటర్కి, మన CISF ట్రైనింగ్ సెంటర్కి ఈయన పేరుని ఇవ్వడం జరిగింది. అందుకని వార్తల్లో ఉందన్నమాట. ఎక్కడది? తమిళనాడులోని అరక్కోణం. నెక్స్ట్ మనం చూద్దాం. హెరాత్ ఉత్సవం. హెరాత్ అనేది ఏంటి అని అంటే ఈ జనరల్గా మనం ఇక్కడ శివరాత్రి అని జరుపుకుంటాం కదా, ఆంధ్రప్రదేశ్లో మనం ఆంధ్ర తెలంగాణలో శివరాత్రి జరుపుకుంటాం కదా, అలాగే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లోని మనకి పండిట్స్ ఉంటారు, కాశ్మీరీ పండిట్స్ అంటాం. కాశ్మీరీ పండిట్స్, ఈ కాశ్మీరీ పండిట్స్ దీన్ని వీళ్ళు హెరాత్ పండగగా జరుపుకుంటారు. హెరాత్ అంటారు. హెరాత్ అంటే ఏంటి అంటే రాత్ అని అంటే ఏంటి అంటే హరి అంటే హెరా అంటేనే ఏమిటంటే ఇక్కడ వీళ్ళ కాంటెక్స్ట్ ఏంటి అంటే శివ అని అనమాట. శివ. నైట్ అంటే రాత్ అంటే ఎలాగో నైట్ కదా, శివరాత్రి అనే కాంటెక్స్ట్ వచ్చే మీనింగ్లోనే వీళ్ళు జరుపుకుంటారు. ఎక్కడ అని అడుగుతాడు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాడు హెరాత్ అని. వీళ్ళు ఏంటి అంటే ఒక స్పెషల్గా వీళ్ళు మన శివుడి ప్రతిమని చేసి దానికి పూజలు చేస్తారు.
ఒక కలశంతో నీళ్లు పోస్తూ చాలా స్పెషల్గా ఉంటుంది. అందుకని అలా స్పెషల్ అనమాట. ఇక్కడ హెరాత్ అనే పండుగ ఎక్కడ అని అడుగుతాడు, మనకి న్యూస్లో ఉంది అని అంటే అడుగుతాడు. కాశ్మీరీ పండిట్స్ జమ్మూ కాశ్మీర్లో చేసుకునే ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. నెక్స్ట్ మనకి వెళ్దాం. దీని మీద క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హెరాత్ పండుగ సమయంలో ప్రధానంగా ఏ దేవతను లేదా దేవుణ్ణి కొలుస్తారు అంటున్నాడు. విష్ణువు కాదు కదా, గణేష్ కాదు, శివుడు, పార్వతి కాదు. సో ఆన్సర్ సి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. తెలిస్తే ఈజీగానే ఉంటాయి, లేకపోతే కష్టం అవుతుంది, కొత్తగా ఉన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. స్వయత్. ఈ స్వయత్ ఇనిషియేటివ్ చూద్దాం. స్వయత్ అనే ఇనిషియేటివ్ మనకి వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ స్వయత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మనకి 2019లో స్టార్ట్ చేశారు. 2019లో ఈ స్వయత్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇది స్టార్ట్ చేసి 6 years అయిందనమాట, 6 సంవత్సరాలు అయింది. ఈ 6 yearsలో, ఈ 6 సంవత్సరాల్లో మనకి అంటే దీన్ని గురించి ఉన్న అవగాహనని పబ్లిక్కి తీసుకెళ్ళడానికి బాగా గట్టిగా ట్రై చేశారు వీళ్ళు. దీన్ని ఈ మార్కెట్ జీఈఎం అంటాం, జెమ్ అంటాం. అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని పిలుస్తారు దీన్ని. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది మనకి ఈ స్వయత్ స్వయత్ అనమాట, SWAYATT అంటాం. స్వయత్ని ప్రమోట్ చేస్తుందన్నమాట జీఈఎం, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాం. అంటే సింపుల్గా దీన్ని చెప్పుకోవాలి ఏంటి అదనంటే, స్వయత్ అంటే జనరల్గా ఎస్ అంటే ఏంటి అని అంటే SWAYATT అనమాట. దీని ఇంగ్లీష్ వర్డింగ్. స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అంకుర కంపెనీలు, స్టార్టప్స్. తర్వాత పోతే విమెన్, కదా, విమెన్ అండ్ స్టార్టప్, విమెన్ అండ్ యూత్, అడ్వాన్స్డ్ త్రూ, టీ అంటే త్రూ, ఈ ట్రాన్సాక్షన్స్ అని దీని మీనింగ్. స్టార్టప్స్, విమెన్ అండ్ యూత్, అడ్వాన్స్డ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్ అని స్వయత్ మీనింగ్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది దీనికి 6 సంవత్సరాలు అయింది అనేది పాయింట్, న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవాలి. ఇది దేనికి అని అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. దీని ద్వారా ఏం చేస్తారు అంటే, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, SHGలు అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం. స్వయం గ్రూపులు ఉంటాయి కదా, స్వయంగా వీళ్ళు ఒక 10 మంది నుంచి 20 మంది దాకా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటాం కదా, సహాయక బృందాలు అని అంటాం కదా, స్వయం సహాయక బృందాలు అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ స్వయం సహాయక బృందాలు కానీ, యూత్ కానీ, లేకపోతే ఏదన్నా స్టార్టప్ కంపెనీలు, అంకుర కంపెనీలు కానీ, వీళ్ళు తయారు చేసిన వస్తువులని ఈ మార్కెట్ చేయడానికి, అంటే ఆన్లైన్లో మార్కెట్ ప్లేస్ చేసుకోవడానికి, వాటిని సేల్ చేయడానికి ఉన్న ఒక ఆప్షన్ స్వయత్ అనమాట. మరి దీనికి రిలేటెడ్గా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ప్రోగ్రామ్స్, ఈ విమెన్కి రిలేటెడ్గా, అంటే విమెన్ తయారు చేసిన ప్రొడక్ట్స్ అమ్మడానికి మనకి మహిళా ఈ హాత్ అని ఉన్నాయి, ఈ హాత్స్ ఉన్నాయి, మహిళా ఈ హాత్. ఇవి కూడా పర్పస్ ఇదే, బట్ మహిళా ఈ హాత్లు ఏంటంటే ఓన్లీ విమెన్ మాత్రమే అనమాట, మహిళా ఈ హాత్ అంటాం. సో మహిళా ఈ హాత్ దేనికోసం, ఇది పర్పస్ ఏంటి అని అంటే సేమ్ మార్కెట్ చేసుకోవడానికి, వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేసుకోవడానికి. తర్వాత అలాగే రీసెంట్గా మనకి అమెజాన్ సహేలీ అని ఒకటి ఉంది ప్రోగ్రామ్, అమెజాన్ సహేలీ అని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది అమెజాన్లో స్త్రీలు తయారు చేసిన వస్తువులను అమ్మడానికి, సేల్ చేయడానికి. ఈ అమెజాన్ సహేలీ, మహిళా ఈ హాత్ ప్రోగ్రామ్. ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. స్వయత్ మనం మాట్లాడింది, స్వయత్ ఇవన్నీ ఇది జమ్ ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు. జమ్ కింద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాం. ఇది అందరికీ, దీనిలో ఎవరు ఉండొచ్చు, స్టార్టప్లు ఉండొచ్చు, విమెన్ ఉండొచ్చు, యూత్ ఉండొచ్చు, తర్వాత యూత్ ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ విమెన్కి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఓన్లీ ప్రైవేట్ ఎంటిటీ అమెజాన్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. రైతు ఉత్పత్తిదారుల FPO అంటున్నాం, ఉత్పత్తి సంస్థ FPO. ఈ FPO జస్ట్ మనకి వర్డ్ కనిపిస్తుంది న్యూస్లో. ఇదేంటి అని అంటే, రైతులు దళారీల బారిన పడకుండా వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేసిన వస్తువులు ఉంటాయో వాటిని డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవడానికి, వాటి నుంచి వీళ్ళు నష్టపోకుండా మార్కెట్లో సేల్ చేసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే FPO. దీన్ని అంటే మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే, దీని ద్వారా దాదాపుగా వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, ఈ FPOలు ఈ దళారీ వ్యవస్థని అంతం చేసి వీళ్ళు తయారు చేసిన వస్తువులని డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళే విధంగా చేసుకోవచ్చు దీని ద్వారా అన్నమాట. అంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఇస్తుంది, FPO ప్రాజెక్ట్ కనుక అయితే దాదాపుగా ప్రాజెక్ట్కి 2 కోట్ల రూపాయలు ఇస్తుంది. 2 crores 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి ఇస్తుంది. అదే ఒక ఇండివిజువల్ కనుక అయితే
వాళ్ళకి మ్యాక్సిమం 18 లక్షల రూపాయల దాకా ఇస్తుంది 3 సంవత్సరాలకు అనమాట. 3 సంవత్సరాలు ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, నెక్స్ట్ మనకి వెళ్దాం. మదర్ మేరీ కామ్స్ టు మీ. ఇది బుక్ అనమాట. ఈ బుక్ మనకి చాలా ఫేమస్ బుక్ కింద చెప్పుకోవాలి. ఎవరు రాశారు అంటే మన అరుంధతి రాయ్. ఈవిడ మనకి అరుంధతి రాయ్ తెలుసు, బుకర్ ప్రైజ్ విన్నర్ అనమాట. బుకర్ ప్రైజ్ విన్నర్ ఈవిడ. చాలా ఫేమస్ రైటర్, ఆథర్. మనకి 1997లో బుకర్ ప్రైజ్ వచ్చిన ఫస్ట్ పుస్తకానికే బుకర్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆవిడ పేరేంటి? అరుంధతి రాయ్, గుర్తుంచుకోవాలి. ఈవిడకి అంటే 1997లో బుకర్ ప్రైజ్ దేనికి వచ్చిందంటే ఈవిడికి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి వచ్చింది. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఈ పుస్తకానికి ఈవిడికి బుకర్ ప్రైజ్ వచ్చిందన్నమాట. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దీనికి అనమాట 1997లో. ఈవిడ ఈ బుక్ని వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం రాశారనమాట. మెమోయిర్ అంటారు. ఇలాంటి వాటినే గుర్తుగా రాసే వాటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో మెమోయిర్ అంటారు. మెమోయిర్ జ్ఞాపకానికి అనమాట. జ్ఞాపకార్థం రాసే బుక్స్ని మెమోయిర్ అంటారు. మదర్ జ్ఞాపకార్థం రాశారనమాట ఈ బుక్ని. ఈవిడ ఇంకా ఫేమస్ బుక్స్లో మనం కనుక చూస్తే ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది కూడా చాలా ఫేమస్ బుక్. ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఇదొక బుక్ 1998లో రిలీజ్ అయిందనమాట. ఇదొక సంచలనం బుక్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి దీనికే బుక్కర్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకున్నా 1997లో. దీని తర్వాత ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక బుక్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ బుక్ 1999లో వచ్చింది. చాలా స్పెషల్ బుక్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. తర్వాత ఇంకొకటి ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. ఇది 2017లో వచ్చిన పుస్తకం అనమాట. ఇప్పుడు మనకి ఆవిడ రాసిన ఇంతకు ముందు మనం చూసిన బుక్ ఏంటి అని అంటే 2025 సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న బుక్. ఇప్పుడు ఇక్కడ రీసెంట్ బుక్లు అంటే ఉన్న వాటిలో ఫేమస్ బుక్స్ అనమాట ఇవి. ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ 2017, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ 1999, ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ 1998, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997. ఇది ఫేమస్ బుక్. చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఎవరు రాశారని అడిగారు? అరుంధతి రాయ్. ఈవిడ సెప్టెంబర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న బుక్ ఏంటి అని అంటే నెక్స్ట్ సెప్టెంబర్ 2025 సెప్టెంబర్కి రాబోతున్న బుక్ ఏది అని అంటే ఈ బుక్ అనమాట. మదర్ మేరీ కమ్స్ టు మీ దట్స్ అ బుక్. నెక్స్ట్ మనకి వెళ్దాం. బితర్నికా నేషనల్ పార్క్. ఈ బితర్నికా నేషనల్ పార్క్ వెరీ స్పెషల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ క్రోకోడిల్స్ అనమాట. వీటిని ఉప్పు నీటి మొసళ్ళు అని పిలుస్తారు. ఈ టైప్ ఆఫ్ చూడండి ఎంత హైట్ ఎగిరి ఆ బర్డ్ని పట్టుకుంటుందో చూడండి. ఇలాంటి మొసళ్ళకి చాలా స్పెషల్ ఈ బితర్నికా. తర్వాత పోతే మనకి గహిర్మాత అని కూడా ఉంది. ఇవన్నీ ఒడిస్సాలో అనమాట. ఒడిస్సాకి చెందిన నేషనల్ పార్క్ అనమాట ఇది బితర్నికా నేషనల్ పార్క్. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బితర్నికా నేషనల్ పార్క్ ఎందుకు న్యూస్లో వార్తల్లో ఉంది అని అంటే మనకి రీసెంట్గా ఈ బితర్నికా జనరల్గా ఇది మనం చెప్పుకున్నాం ఇలాంటి మొసళ్ళకి ఇది ఫేమస్ అనేసి. వేసవి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే కొన్ని పక్షులు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నాయి. ఆ వలస వెళ్ళిపోతున్న పక్షుల సంఖ్య ఎక్కువగా ఉన్న భారతదేశపు నేషనల్ పార్క్ ఏది అని అంటే బితర్నికా నేషనల్ పార్క్. ఇప్పుడు ఒడిస్సా అనమాట. ఎక్కడ ఉంది అని అడుగుతాడు, ఒడిస్సా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ మనకి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ వీటిని రెడ్ ఆలివ్ టర్టిల్స్ అంటారు. ఆలివ్ టర్టిల్ అంటాం. ఇవి మనకి గహిర్మాత ఈ గహిర్మాత నేషనల్ పార్క్లో ఫేమస్ అనమాట. ఇవన్నీ ఒకే స్టేట్లో. గహిర్మాతలో రెడ్ ఆలివ్ టర్టిల్స్ ఉంటాయి, చాలా ఫేమస్ అనమాట అవి. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీజన్ అది. తర్వాత ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూద్దాం ఇంకా మనకి తెలియాల్సిన అంశాలు ఏమిటి అని అంటే ఇక్కడ ఉప్పు నీటి మొసళ్ళు ఫేమస్. IUCN రెడ్ లిస్ట్లో మనకి వల్నరబుల్ స్టేజ్లో ఉన్న జంతుజాతులు అనమాట అవి ఉప్పు నీటి మొసళ్ళు. అంతేకాకుండా దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే బితర్నికా నేషనల్ పార్క్ స్పెషాలిటీ ఏంటి అని అంటే సుందర్బన్స్ తర్వాత మనకి సుందర్బన్స్ చెప్పుకుంటాం కదా. సుందర్బన్ అనేవి మనకి భారతదేశంలో చాలా ప్రఖ్యాతి పొందిన హైయెస్ట్ పార్ట్లో ఉన్న మడ అడవులు అని చెప్తాం కదా. చాలా స్పెషల్ మడ అడవులు అని చెప్తాం కదా. టాప్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని చెప్తాం. దీని తర్వాత అంత ఫేమస్ మడ అడవులు ఏవి అంటే బితర్నికా రెండవ పెద్ద మడ అడవులు అనమాట భారతదేశంలో ఉన్నది. ఎక్కడ అంటే బితర్నికా నేషనల్ పార్క్ అని చెప్పుకుంటాం. మొదటిది ఎక్కడ? సుందర్బన్ అనుకుంటాం, వెస్ట్ బెంగాల్. రెండవది ఏది అంటే ఒడిస్సా. ఇది ఫేమస్ దేనికి? ఉప్పు నీటి మొసళ్ళకి ఫేమస్. అలాగే ఇక్కడ ఒడిస్సాలోనే మనం ఇందాక చెప్పుకున్న
గహిర్మాత కదా, గహిర్మాట. ఇది దేనికి ఫేమస్ అంటే రెడ్లీ టర్టిల్స్కి ఫేమస్. ఆలివ్ రెడ్లీ టర్టిల్స్కి ఫేమస్. వీటిని అక్కడ ఫిషింగ్ చేస్తుంటారన్నమాట. ఈ జాలర్లు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి ఈ రెడ్లీ ఆలివ్ టర్టిల్స్ని పట్టేస్తూ ఉంటే మనకి ఎన్టీపీసీ ఉంది కదా, మహారత్న కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అది ఆర్థిక సహాయంతో వీటిని పరిరక్షిస్తోందనమాట. బీచ్లో కూడా దాదాపుగా 7 నుంచి 10 లక్షల దాకా రెడ్లీ ఆలివ్ టర్టిల్స్ బయటకు వచ్చాయన్నమాట. అది కూడా న్యూస్లో ఉంది మనకి. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.